హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే నిన్న వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఆల్రెడీ ఆ వ్లాగ్ పోస్ట్ చేశాను, చూడండి. చూడకపోతే ఇంకైతే నిన్న నానికి టిఫిన్ తినిపించిన తర్వాత జరిగిన పనులన్నీ అయితే ఇంక ఈ వ్లాగులు అయితే ఉంటాయన్నమాట. నిన్న నానికైతే టిఫిన్ తినిపించడం అయిపోయింది కదా, ఇంకైతే నేనైతే గిన్నెలు అయితే కడుక్కుంటున్నాను అనమాట. అంతకన్నా ముందు ఏంటంటే మా ఛానల్ని అన్సబ్స్క్రైబర్సే ఎక్కువ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే తక్కువ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడరా ప్లీజ్, నా కోసం మా నాని కోసం. ఇంకైతే గిన్నెలు నేను ప్రతి వీడియోలో అయితే యాడ్ చేస్తాను కదా, అందుకని చెప్పి అంత క్లియర్గా అయితే ఏమి యాడ్ చేయలేదు. కొంచెం అయితే వీడియో కొద్దిగా ఫాస్ట్ ఓవర్లో పెట్టి యాడ్ చేశాను అనమాట. ఇంకా నానికి టిఫిన్ తినేసి అయిపోగానే గిన్నెలు తోమిన తర్వాత అయితే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను అనమాట. అది కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. గిన్నెలు అయితే ఎక్కువగానే ఉన్నాయి, తోముకున్నాను గబగబా. గిన్నెలు అయితే తోమడం అయిపోగానే షింక్ అయితే అంతా క్లీన్ చేస్తున్నాను. ప్రతిరోజు క్లీన్ చేస్తూనే ఉంటాను, ఇంకా మళ్ళీ ఎందుకో క్లీన్ చేయాలనిపించింది, ఇంకా అందుకని క్లీన్ చేసేసాను. తర్వాత ఆ బాటిల్లో హ్యాండ్ వాష్ అయితే అయిపోతే హ్యాండ్ వాష్ అయితే మళ్ళీ కొత్త బాటిల్లో కొంచెం తీసి పాత బాటిల్లో పోసి కొద్దిగా వాటర్ పెట్టి అయితే పట్టానమాట. ఇంకా తర్వాత చెత్తంతా తీసుకెళ్ళి బయట వేసేసి వచ్చాను. ఇంకా నాని అయితే నిద్రపోతున్నాడు, అదే చూపిస్తున్నాను. టిఫిన్ పెట్టాను కదా, ఇంకా అది వాడైతే నిద్రపోయాడు అనమాట. ఇంకా నేనైతే ఇంకా టిఫిన్ చేయలేదు కదా, ఇంకా బ్రష్ చేసేసాను కదా పొద్దున్నే, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ తోమేసుకొని అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే నాకైతే దోశలు అయితే పోసుకుంటున్నాను. దోశలు ఏందో అసలు బయట పిండి తెస్తున్నాం కదా, బయట పిండి తెచ్చినప్పుడల్లా నాకు దోశలు వేడివే రాదు అసలు. ఇంకోటి ఏమనుకుంటున్నాను అంటే ఫ్రిడ్జ్లోంచి తీసా కదా, కొద్దిగా కూలింగ్గానే ఉంది, అందుకని రావట్లేదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ప్రతిసారి అలాగే జరిగిద్ది, దోశలు అయితే అసలు రావు. పెనం కూడా బాగా కాల్స్తాను నేను, అదే చాలా వేడేదాకా ఉంచుతాను, అయినా కానీ దోశలు ఏమో రాలేదు. ఇంకా నైట్ మేము అన్నం వండుకోలేదు అనమాట, దోశ పిండి తెచ్చాడు అజయ్. ఇంకా చికెన్ అయితే చేసుకొని తిన్నాం. ఆ చికెన్ అయితే కొద్దుకుంటే ఇంకా మళ్ళీ ఎందుకు వేస్ట్గా దాన్ని వేడి చేయడం అని చెప్పి ఆ పెనం మీద పెట్టేసాను. అదైతే బాగా వేడైపోయింది. ఇంక తర్వాత మధ్యాహ్నానికి అని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టాను అనమాట. ఒక గ్లాస్ చాలు, ఇంకా అజయ్ వస్తాడో రాడో తెలియదు కదా, అందుకని వేస్ట్గా ఎందుకని ఒక గ్లాస్ అయితే కడిగి పెట్టాను అనమాట. అది నానుతుంది కదా మధ్యాహ్నానికి అని చెప్పి ఇంక నేనైతే టిఫిన్ తింటున్నాను. మంట పడుతుందా తల్లి? చూపి నా తల్లి కదా, చూడు జిల్లు పడుతుందా బొజ్జు? అను పో రెండు అన్నీ అయిపోయేలోపే నాన్నగారు లేచాడు అనమాట. వాడికైతే పాపం చాలా మంట పుడుతున్నట్టు తలంతా గీరుకుంటా అలా ఉన్నాడు. కొద్దిసేపు ఆడిపించా అనమాట. ఇంకా అంతలోపు అయితే బట్టలు వేయాలి కదా అని చెప్పి బట్టలు అయితే చాలా ఉన్నాయి, అయితే బట్టలు అయితే వేస్తున్నాను అనమాట. అజయ్ వచ్చాడు కదా, ఇంకా బట్టలు వేస్తున్నాను, చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా బట్టలు అయితే వేసిన తర్వాత ఆరేస్తా ఉన్నాను. ఇంకా అజయ్ అయితే వీడియో తీస్తూ ఉన్నాడు. రేపు గురువారం కదా, పూజ చేసుకోవాలి కదా, అప్పటికప్పుడు వేద్దామంటే కష్టం కదా అని చెప్పేసి ఇంకా నైట్కి అయితే బట్టలన్నీ అయితే వేసేసి ఇంకా అన్నీ అయితే ఆరేస్తూ ఉన్నాను. ఇంకా నాని అజయ్ ఇద్దరు వీడియో తీస్తున్నారు అనమాట, అబ్బా కొడుకులు ఇద్దరు. అక్కడైతే చాలా బట్టలు ఉన్నాయి, మొన్నే ఉతికాను, కానీ ఎందుకో మళ్ళీ అయితే చాలా బట్టలు అయితే వచ్చేసాయి. ఇంకా కానీ వీడియో దిగిపోయింటే అజ్జి కూడా హెల్ప్ చేసేవాడు, కానీ వీడియో తీస్తున్నాడు కదా, అందుకని ఇంకా నేను ఒక్కదాన్ని అయితే ఆరేసుకుంటా ఉన్నాను బట్టలన్నీ. అయితే మళ్ళీ అయితే రెండో వాయి కూడా బట్టలు వేసేసాను. ఆ బట్టలు వేయడం అయిపోగానే అయితే ఇంకా నానికి అన్నం పెడుతున్నాను అనమాట. వాడికి అన్నం కొద్దిగా మెత్తగా అయిపోయేసరికి సరిగ్గా తినట్లేదు. ఇంకా అటు తిప్పి 4 ముద్దలు అయితే అన్నం పెట్టేశాను. ఎట్టగడ్డైతే తినేసాడు. ఇంక వీడికి అన్నం తినిపించే లోపు అయితే ఆ బట్టలు కూడా ఇంకా బాగా జాడి చేయడం, డ్రై చేయడం అన్నీ అయిపోయినాయి. ఇంకా మిగతా బట్టలు కూడా అయితే ఆరేస్తూ ఉన్నాను. ఇంకైతే ఈ ఆరేయంగానే ఇంకా ఆరేయడం అయిపోగానే అయితే ఇంకా నానికి స్నానం చేపియాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా అయితే గబగబా అయితే ఆరేస్తున్నాను. ఆరేసి అయితే వెళ్ళిపోయి నానికైతే స్నానం చేసి ఇంకొకటికైతే బట్టలు వేస్తున్నాను. ఇంకా లైట్గా అయితే ఆయిల్ పెట్టాను, అంటే నిన్నటి నుంచి ఆయిల్ పెట్టలేదు కదా, తలస్నానం చేపించి తలనొప్పి పుట్టిద్దని చెప్పి లైట్గా అయితే ఆయిల్ పెట్టేసి ఇంకా స్నానం చేపించేసాను. బట్టలు అయితే వేసాను. ఇంక దువ్వలేదు, ఊరకు పైన దువ్వాను, ఎందుకంటే మళ్ళీ మంట పుట్టిద్ది కదా, అసలు చిక్కుపడిపోయిందని.